ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్సిఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో గురుగ్రహం 8వ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని అయితే చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం లగ్నంలో శనిగ్రహం ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముందుగా ఈ లగ్న స్థానం అనేది అటు కేంద్రం అవుతుంది, ఇటు కోణ స్థానం కూడా అవుతుంది. సో అందుకనే ఇటువంటి స్థానంలో ఇలా సహజంగా పాపత్వం పొందిన గ్రహాలున్నా లేకపోతే సహజంగా శుభత్వం పొందిన గ్రహాలున్నా ఖచ్చితంగా ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ గ్రహ లక్షణాలు అనేవి ఉంటాయి. కాకపోతే ఇక్కడ శనిపాలక లగ్నాల వారికి ఈ శనిగ్రహం శుభగ్రహం అవుతాడు కాబట్టి వారికి కాంబినేషన్ అనేది చాలా పాజిటివ్ గా పనిచేస్తుంది. ఇక గురుపాలక లగ్నాల వారికి కూడా ఎటువంటి ఎఫెక్షన్ లేకుండా శనిగ్రహం ఈ విధంగా ప్లేస్ అయినట్లయితే ఎంతైనా ఇది లగ్న స్థానం కనుక కొంత ఇబ్బంది పెట్టి శనిగ్రహం పాజిటివ్ గా పనిచేసే అవకాశాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు పాజిటివ్ గా పనిచేస్తుంది, ఎప్పుడు నెగిటివ్ గా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ గా మీ లగ్నానికి శనిగ్రహం శుభగ్రహం అయి ఈ లగ్నంలో బలంగా కనుక ప్లేస్ అయ్యి ఎటువంటి ఎఫెక్షన్ కి గురి కాకుండా ఉంటే ఖచ్చితంగా ఈ శనిగ్రహం పాజిటివ్ గా పనిచేస్తాడు. దీని కారణంగా ముందుగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఒక మంచి హార్డ్ వర్కింగ్ పర్సన్స్ గా మనం చెప్పొచ్చు. అండ్ అలాగే వీళ్ళకి ఒక హైయర్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది కూడా ఉంటుంది. వీళ్ళలో మంచి ఆర్గనైజేషన్ స్కిల్స్ కూడా ఉంటాయి. అంటే ఎవరు ఈ పని ఎంత బాగా చేయగలరు, అంటే ఎవరికి ఏ పని అనేది సూట్ అవుతుంది, ఎవరు ఎంతవరకు ఆ పని అనేది చేయగలరు, అండ్ అలాగే వీళ్ళ కెపాసిటీ అనేది ఎంతవరకు ఉంది అని ఈ విధంగా వీళ్ళు ముందు చూపుతో ప్రతి విషయంలోనూ దూరదృష్టిని కలిగి ఉంటారన్నమాట. లగ్నాధిపతి కూడా ఎటువంటి ఎఫెక్షన్ కి గురి కాకుండా ఈ శనిగ్రహం లగ్నంలో బలంగా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి బాగా నీతి నిజాయితీలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా అబద్ధాలు చెప్పడం కానీ మోసం చేయడం కానీ ఇటువంటివన్నీ అసలు నచ్చవు. అండ్ అలాగే ఈ పర్సన్స్ యొక్క క్యారెక్టర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళకి ఏదైనా పని కనుక ఇచ్చినట్లయితే ఆ పని అనేది లేట్ అయినా పర్వాలేదు కానీ మనం ఖచ్చితంగా దాన్ని 100% పర్ఫెక్షన్ తో చేయాలనే ఒక ఉద్దేశం కలిగి ఉంటారు అనమాట. ఈ విధంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు టైం మేనేజ్మెంట్ ని బాగా ఫాలో అవుతారు. అండ్ అలాగే వీళ్ళకి కష్టం యొక్క విలువ అనేది తెలుసు కాబట్టి వీళ్ళకన్నా కింద ఉన్న వాళ్ళని బాగా గౌరవిస్తారు. వాళ్ళతో చులకంగా ప్రవర్తించడం కానీ లేకపోతే వాళ్ళ మీద అధికారం చలాయించడం కానీ ఇటువంటివన్నీ అసలు ఈ పర్సన్స్ అనే వాళ్ళు చేయరు. ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ గా మీ లగ్నానికి శనిగ్రహం పాపగ్రహం అయ్యి ఆయన లగ్నంలో బలహీనంగా ఉన్నా లేకపోతే ఇంకా ఎఫెక్షన్ గురై ఆయన లగ్నంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ శనిగ్రహం లగ్నంలో బాగా నెగిటివ్ గా పనిచేసే అవకాశాలు కూడా ఉంటాయి. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా మొండితనాన్ని కానీ లేకపోతే లేజినెస్ కానీ అక్కడ శనిగ్రహం ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే ఈ పర్సన్స్ అనే వాళ్ళు అసలు ప్రయత్నం చేయకుండా ప్రతి విషయంలో ముందు నెగిటివిటీని చూసేదానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ పని అనేది చేసే కెపాసిటీ అనేది ఉన్నప్పటికీ అనవసరంగా వీళ్ళు ఎక్కువగా ఆలోచించి ఆ పని అనేది నేను చేయలేను, నా వల్ల కాదు, లేకపోతే అది నాకు రాదు అని ఈ విధంగా ముందుగా నెగిటివ్ గా ముందుగా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. దీని కారణంగా ఒక్కోసారి పర్సన్స్ అనే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అనేవి వచ్చినప్పటికీ అనవసరంగా వీళ్ళు చేతులారా చేజార్చుకుంటారనమాట. వీళ్ళు ఎక్కువ శాతం ఇండిపెండెంట్ గా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. వీళ్ళు అసలు ఎవరి మాట వినరు. వీళ్ళు మెంటల్ గా ఒక డెసిషన్ కనుక వచ్చినట్లయితే ఆ డెసిషన్ అనేది వాళ్ళంతా వాళ్ళు మార్చుకోవాలి కానీ మనం ఎంత చెప్పినా దాన్ని వినేదానికి అవకాశాలు అనేవి ఉండకపోవచ్చు. ఇక్కడ శనిగ్రహం నెగిటివ్ గా లగ్నాన్ని ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ ఎంత కష్టపడినప్పటికీ వాళ్ళకి రావాల్సిన రికగ్నిషన్ కానీ లేకపోతే దానికి ఫలితం కానీ వీళ్ళకి రాకపోవచ్చు. దాని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎక్కువగా డిసప్పాయింట్ అవ్వడం కానీ లేకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళడం కానీ ఇటువంటి ఫలితాలు కూడా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. అందులోనూ ప్రధానంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ శని దశలు రన్ అవుతున్నప్పుడు వాళ్ళకున్న ఆ హార్డ్ వర్క్ అనేది ఇంకా పెరిగిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే ఈ శనిగ్రహం గురించి చెప్పుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శనిగ్రహం ఇచ్చే ఫలితం అనేది చాలా లాంగ్ టర్మ్ గా అండ్ అలాగే పర్మనెంట్ గా స్టాండర్డ్ గా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. అందుకనే ఎవరికైనా శని దశలో కనుక ఏదైనా ఫలితం అనేది కనుక వచ్చినట్లయితే అది స్టాండర్డ్ గా వాళ్ళ లైఫ్ లాంగ్ అనేది నిలబడేదానికి అవకాశాలు ఉంటాయి. ఆ వచ్చే ఫలితం అనేది పాజిటివ్ ఉన్నప్పటికీ లేకపోతే నెగిటివ్ ఉన్నప్పటికీ ఈ శని దశలో కనుక ఏదైనా ఫలితం కనుక వచ్చినట్లయితే అది ఖచ్చితంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే విధంగా ఉంటుందని మనం చెప్పొచ్చు అన్నమాట. తర్వాత మనం ఈ శనిగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే లగ్నంలో ఉన్న శనిగ్రహం ఆయన యొక్క తృతీయ దృష్టి అనేది అక్కడ తృతీయ స్థానం మీద ఉంటుంది. ఈ 3వ స్థానం మనం విక్రమ స్థానంగా మనం చేసే హార్డ్ వర్క్ గురించి సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి మనకన్నా చిన్న వాళ్ళైనా తమ్ముడు అవ్వచ్చు లేకపోతే చెల్లవచ్చు అంటే యంగర్ సిబ్లింగ్స్ గురించి మన వే ఆఫ్ కమ్యూనికేషన్ గురించి వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. మీ లగ్నానికి శనిగ్రహం పాజిటివ్ ఉండి అప్పుడైనా తృతీయ దృష్టి అనేది ఈ విధంగా ఈ 3వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ శని దశ అనేవి వచ్చినప్పుడు వాళ్ళ కష్టపడిన దానికి రిజల్ట్ అనేది వచ్చేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. వీళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ కూడా చాలా మెచ్యూర్ గా ఉంటుందని మనం చెప్పొచ్చు.
అండ్ అలాగే యంగర్ సిబ్లింగ్స్ తో కూడా రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా లైఫ్ లాంగ్ గా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి శనిగ్రహం నెగిటివ్ ఉండి అప్పుడు ఆయన మూడో దృష్టి అనేది ఈ తృతీయ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఇందాక చెప్పిన విధంగానే ఈ తృతీయ స్థానాన్ని మనం విక్రమ స్థానంగా మన హార్డ్ వర్క్ ఇండికేట్ చేస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా శనిగ్రహం ఒక పాపగ్రహం ఉంటూ ఆయన ఒక పాప దృష్టి అనేది ఈ హార్డ్ వర్క్ ఇండికేట్ చేసే ప్లేస్మెంట్ మీద ఉంది కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ప్రధానంగా ఈ శని దశలనే వచ్చినప్పుడు ఆ పర్సన్స్ కున్న హార్డ్ వర్క్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ ఎఫర్ట్స్ అవ్వచ్చు, ఇంకా బాగా ఇంక్రీజ్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి శారీరకంగా కానీ లేకపోతే మానసికంగా కానీ విపరీతమైన ఒత్తిడికి లోనయ్యేదానికి అవకాశాలనే ఉంటాయి. అండ్ అలాగే వాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ వాళ్ళకి రావాల్సిన రిజల్ట్ అయితే మాత్రం రావడం చాలా కష్టంగా మారేదానికి అవకాశాలనే ఉంటాయి. ఆ మూడో స్థానంలో ఇంకా పాపగ్రహాలు ఉన్నా లేకపోతే తృతీయాధిపతి కనుక బలహీనంగా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ యంగర్ సిబ్లింగ్స్ తో రిలేషన్ అనేది చాలా దూరంగా ఉండొచ్చు, లేకపోతే అనుకోని కారణాల వల్ల వాళ్ళ మధ్య రిలేషన్ అనేది సెపరేట్ అయ్యేదానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇక తర్వాత లగ్నంలో ఉన్న శనిగ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది సప్తమ స్థానం మీద ఉంటుంది. ఈ సప్తమ స్థానం కలెక్టర్ స్థానంగా పబ్లిక్ రిలేషన్స్ గురించి, పార్ట్నర్షిప్ గురించి, మనం ఏదైనా బిజినెస్ చేస్తే దాని గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీ లగ్నానికి శనిగ్రహం పాజిటివ్ ఉండి అప్పుడు ఆయన 7th ఆస్పెక్ట్ అనేది ఈ విధంగా ఈ 7th హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి పబ్లిక్ లో మంచి పేరు అండ్ అలాగే వీళ్ళ మీద ఒక మంచి నమ్మకం అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అలా కాకుండా మీ లగ్నానికి శనిగ్రహం నెగిటివ్ ఉండి అప్పుడు ఆయన 7th ఆస్పెక్ట్ అనేది ఈ విధంగా ఈ 7th హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి పబ్లిక్ రిలేషన్స్ అనేవి ఏమాత్రం అనుకూలంగా ఉండవు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి బయట వాళ్ళ నుంచి ఏమాత్రం సపోర్ట్ అండ్ హెల్ప్ అనేది అవసరమైన సమయాల్లో లభించే అవకాశాలు అనేవి చాలా తక్కువ శాతం ఉంటాయి అన్నమాట. అక్కడ సప్తమ స్థానంలో ఇంకా పాపగ్రహాలు ఉన్నా లేకపోతే 7th లార్డ్ బలహీనంగా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మ్యారేజ్ పట్ల ఈ కాంబినేషన్ ఒక్కోసారి నెగిటివ్ గా పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఒక్కోసారి మ్యారేజ్ అనేది లేట్ అవ్వచ్చు, లేకపోతే మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక చివరిగా ఈ లగ్నంలో ఉన్న శనిగ్రహం యొక్క దశమ దృష్టి అనేది అక్కడ డైరెక్ట్ గా 10th హౌస్ మీద ఉంటుంది. ఈ దశమ స్థానం మనం కర్మస్థానంగా మనం చేసే జాబ్ గురించి, ఉద్యోగం గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. మీ లగ్నానికి ఈ శనిగ్రహం పాజిటివ్ ఉంటూ అప్పుడు ఆయన దశమ దృష్టి అనేది ఈ 10th హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ఇది చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే కర్మస్థానానికి ఆధిపత్యం పొందిన శనిగ్రహమే లగ్నంలో శుభుడుగా ఉండి ఆ దశమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ కాంబినేషన్ అనేది ఈ పర్సన్ చేసే జాబ్ కి ఎక్సలెంట్ గా పాజిటివ్ గా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ అలాగే వాళ్ళు చేసే జాబ్ లో కానీ లేకపోతే బిజినెస్ లో కానీ స్టార్టింగ్ లో గ్రోత్ అనేది ఏమాత్రం లేకపోయినా వాళ్ళు 0 నుంచి మొదలు పెట్టినప్పటికీ ఆ కెరీర్ గ్రోత్ అనేది స్లో అండ్ స్టడీగా బాగా ఇంక్రీజ్ అయ్యి మంచి హై లెవెల్ కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళు వెళ్లే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇక చివరిగా నేను ఈ కాన్సెప్ట్ గురించి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఒక లైవ్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీతో డిస్కస్ చేస్తాను. నేను ఇక్కడ మేష లగ్నాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని శనిగ్రహాన్ని లగ్నంలో తీసుకున్నాను. ఈ లగ్నం వారికి దశమ లాభాధిపత్యం అనేది ఈ శనిగ్రహానికి వస్తుంది. దశమాధిపతి లగ్నంలో ఉంటే మంచి విషయమే, కానీ ఇక్కడ మేషం అనేది శనిగ్రహానికి నీచ స్థానం అవుతుంది కాబట్టి ఈ విధంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి దశమాధిపతి నీచ స్థితిలో ఉన్నాడు అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ మేష లగ్నం అనేది చరలగ్నం కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడ లాభాధిపతి అయిన శనిగ్రహం ఈ లగ్నం వారికి బాధకుడు అవుతాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ లగ్నం వారికి బాగా ఇబ్బంది పెట్టే గ్రహమే అక్కడ డైరెక్ట్ గా లగ్నంలో ప్లేస్ అయ్యాడు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎప్పుడు శారీరకంగా కానీ లేకపోతే మానసికంగా కానీ ఒత్తిడికి లోనవుతూనే ఉంటారని మనం చెప్పొచ్చు. వీళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ, ఎంత కష్టపడినప్పటికీ ఆ కష్టానికి తగ్గ గుర్తింపు అనేది వీళ్ళకి రాకపోవచ్చు. అండ్ అలాగే వాళ్ళు చేసే జాబ్ లో కూడా వీళ్ళు ఆశించినంత గ్రోత్ అనేది ఉండకపోవచ్చు. ఈ మేష లగ్నం వారికి ఈ శనిగ్రహం డిఫాల్ట్ గా ఒక పాపగ్రహం, అందులోనూ ఇది చరలగ్నం అవడం వల్ల బాధక స్థానాన్ని కూడా ఆధిపత్యం పొందాడు. ఇంకా చెప్పాలంటే ఆయన డైరెక్ట్ గా లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి శని దశలు అనేవి వచ్చినప్పుడు ఈ శని దశలు అనేవి ఏమాత్రం యోగించవు. విపరీతమైన కష్టానికి, బాగా ఒత్తిడికి ఈ శనిగ్రహం గురి చేస్తాడని మనం చెప్పొచ్చు. ఈ విధంగా ఫైనల్ గా ఈ శనిగ్రహం ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు తగ్గి పాజిటివ్ గా పనిచేయాలంటే ఈ మేష లగ్నానికి శుభగ్రహాలైన గురు, కుజ, రవి గ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ శనిగ్రహం మీద ఉన్నా, లేకపోతే ఈ శనిగ్రహానికి ఏమైనా నీచభంగ రాజయోగం కానీ లేకపోతే పరివర్తన యోగాలు కానీ ఫామ్ అయినట్లయితే అప్పుడు ఈ శనిగ్రహం ఖచ్చితంగా పాజిటివ్ గా పనిచేసేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఎవరికైనా ఈ విధంగా శనిగ్రహం నీచ స్థానం ఉన్నప్పుడు ఈ సందర్భాల్లో ఈ శనిగ్రహానికి నీచ భంగం అవడం కానీ లేకపోతే ఏదైనా పరివర్తన యోగాల వల్ల ఈ శనిగ్రహం పాజిటివ్ గా పనిచేస్తాడు. ముందుగా మేషరాశిలో ఈ శనిగ్రహంతో పాటు ఈ కుజగ్రహం కానీ లేకపోతే రవిగ్రహం కానీ ఉన్నట్లయితే ఈ శనిగ్రహానికి నీచ భంగం అవుతుంది. ఎందుకంటే ఈ కుజగ్రహానికి స్వక్షేత్రం, రవిగ్రహానికి ఎగ్జాల్టేషన్ కాబట్టి. అండ్ అలాగే ఈ మేష లగ్నానికి రాశ్యాధిపతి అయిన కుజుడు ఇక్కడ మకరంలో ఉచ్చ స్థితిలో ఉన్నా కూడా అక్కడ శనిగ్రహానికి నీచ భంగం అనేది అవుతుంది. లేకపోతే కుంభంలో ఉంటే ఏమవుతుందంటే ఈ శని కుజగ్రహాలకి
పరివర్తన యోగం అనేది ఫామ్ అవడం వల్ల అప్పుడు కూడా ఈ శనిగ్రహానికి నీచభంగం అనేది అవుతుంది. ఇక గురుగ్రహం ఆయన పంచమ దృష్టితో స్వక్షేత్రం నుండి ఈ శనిగ్రహాన్ని చూసినా, లేకపోతే శుక్రగ్రహం స్వక్షేత్రం నుండి ఈ శనిగ్రహాన్ని చూసినా అప్పుడు కూడా ఈ శనిగ్రహానికి నీచభంగం అనేది జరగడం వల్ల ఎక్కువ శాతం పాజిటివ్ గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. కరెక్ట్ గా దీనికి ఆపోజిట్ గా ఈ మేష లగ్నానికి ఇంకా పాపగ్రహాలైన రాహు యొక్క ప్రభావం అనేది ఈ శనిగ్రహం మీద కనుక ఉన్నట్లయితే అక్కడ శనిగ్రహానికి ఇంకా పాప దృష్టి అనేది కలగడం వల్ల ఈ శని ఇచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి ఇంకా భయంకరంగా పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం ఈ కాన్సెప్ట్ గురించి డెప్త్ గా చెప్పాలంటే అక్కడ శని ఎన్ని డిగ్రీలు ఉన్నాడు, నవాంశాలు ఏ విధంగా ఉన్నాడు, ప్లానెటరీ కంజంక్షన్స్ అనేవి అసలు ఏ గ్రహాలతో ఫామ్ అయినాయి, మిగిలిన గ్రహాలు ఈ శని గ్రహాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి, ఇప్పుడు చెప్పిన విధంగానే ఈ శని గ్రహానికి ఏమైనా నీచభంగ రాజయోగాలు కానీ, లేకపోతే పరివర్తన యోగాలు కానీ, లేకపోతే ఏదైనా పాపగ్రహాల ప్రభావం కానీ ఈ శని గ్రహం మీద ఉందా, గోచారం ప్రకారం శనిగ్రహం అనుకూలంగా ఉన్నాడా లేదా, అంటే ఒక్కోసారి ఏళ్ళనాటి శని కానీ అష్టమ అర్ధాష్టమ శని కానీ ఫామ్ అవుతూ ఉంటాయి. సో అవి ఏమైనా జరుగుతున్నాయా అండ్ అలాగే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ప్రధానంగా ఈ శని దశలు అనేవి ఎప్పుడు వచ్చాయి అని ఈ విధంగా మనం కంప్లీట్ గా అనాలిసిస్ అనేది చేసిన తర్వాత మాత్రమే ఏ లగ్నం వారికైనా లగ్నంలో శనిగ్రహం ఇచ్చే ఫలితాలు అనేవి ఎక్కువ శాతం పాజిటివ్ ఉంటాయా లేకపోతే నెగిటివ్ ఉంటాయా అని మనం ఫైల్ ఏదైతే చేయాలన్నమాట. నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్స్ కనుక క్రియేట్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అనేవి రెలవెంట్గా ఉన్నట్లయితే నేను తప్పకుండా రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఇందులో ఉన్న కంటెంట్ కనుక మీకు పాజిటివ్గా లేకపోతే ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.